తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నిందితులని జిల్లా పోలీసులు అరెస్టు చేశారని డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో వరుసగా తాళాలు వేసిన ఇండ్లలో దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 30/12/2024 ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో పక్కా సమాచారంతో నార్కట్పల్లి పోలీస్ వారి నార్కట్పల్లిలోని నల్గొండ క్రాస్ రోడ్ వద్ద వాహనములు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా నల్గొండ నుండి చిట్యాల వైపు ఆటోలో వెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఆపి వారిని విచారించగా A1 సిరిగిరి సాయిబాబా సాయి కుమార్ అను అతను పట్టపగలు రక్కీ చేసి తాళం వేసిన ఇండ్లలో వివిధ జిల్లాలలో చోరీలకు పాల్పడినాడని, దొంగతనం చేసిన సొత్తుని అమ్మడానికి గతంలో దొంగతనం కేసులో అట్టి నేరస్తునికి కరీంనగర్ జైలుకి వెళ్ళినప్పుడు తనకి జైల్లో పరిచయం అయిన A2 సిరిసిల్లకి చెందిన సందరికారి సతీష్ సహకారంతో దొంగతనాలకు పాల్పడుతున్నామని తెలిపారని అన్నారు. వీరిరువురు A1, A2లు కలిసి 25/9/2024 నాడు బెయిల్ పైన వచ్చి నార్కట్పల్లి పిఎస్ పరిధిలో ఎల్లారెడ్డిగూడెం మాదా ఎడవెల్లిలోని 2 ఇండ్లలో, మోత్కూర్ పిఎస్ పరిధిలో 1 ఇంట్లో, కల్వకుర్తి పిఎస్ పరిధిలో 1 ద్విచక్ర వాహనం చోరీ పాల్పడినట్టు, అట్టి నేరాలకి సంబంధించిన 4 కేసులలో 8.25 తులాల బంగారు ఆభరణాలు, 1 వాహనాన్ని స్వాధీనపరచుకోవడం జరిగిందని తెలిపారు. సార్ మాకే చూడండి సార్ ఎస్పీ గారు. సార్ A2 సిరిసిల్ల వైపు ఇద్దరు దోస్తులు లేరు సంభాలన్నారు. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో నార్కట్పల్లి ఎస్ఐ గారు క్రాంతికుమార్ మరియు వారి సిబ్బందితో సహా నల్లగొండ ఎక్స్ రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుంటే అక్కడ ఇద్దరు నేరస్తులు ఆటోలో పోతున్నారు. అందులో A1 సిరిగిరి సాయిబాబా ఎలియాస్ సాయి కుమార్, ఇతను వచ్చేసి గౌతమయ్య గడ్డ మోత్కూరు మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా. అదేవిధంగా A2 సుందరికారి సతీష్, అతను వచ్చేసి ఆటో డ్రైవర్, అతనిది పెద్ద బజార్ సిరిసిల్ల గ్రామము టౌన్ సిరిసిల్ల జిల్లా. వీళ్ళిద్దరు కలిసి గతంలో దొంగతనాలు చేసి ఉన్నారు, జైలుకు పోయి వచ్చారు. దాదాపు A1 వచ్చేసి 40 కేసుల్లో వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేసినాడు. అతను మన తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, వరంగల్, జనగాం, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మహబూబ్ నగర్, ఈ కర్నూలు జిల్లాల్లో దొంగతనాలు చేసినాడు. ఈ దొంగతనాలు చేసిన తర్వాత ఇతను మొన్న కరీంనగర్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత సెప్టెంబర్ 25 తారీఖు నాడు బెయిల్ పైన వచ్చిండు. అతను జైల్లో ఉన్నప్పుడు A2 సుందరకారి సతీష్ అనే వ్యక్తి అతనికి పరిచయం కావడం జరిగింది. పరిచయం అయిన తర్వాత ఇద్దరు కలిసి బయటికి వచ్చిన తర్వాత ఈ A1 సిరిగిరి సాయిబాబా మన నార్కట్పల్లిలో 2 దొంగతనాలు చేశాడు. పగటిపూట తాళాలు బలగొట్టి, అందులో ఇళ్లల్లో ఎవరు లేనప్పుడు తాళాలు బలగొట్టి ప్రాపర్టీ దొంగతనం చేశాడు. అదేవిధంగా మోత్కూరులో కూడా చేశాడు. మొత్తం 3 DHBలు, పగటిపూట కన్నం వేసినటువంటి నేరాలు 3. అదేవిధంగా కల్వకుర్తిలో 1 మోటార్ సైకిల్ TVS మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది.
టీవీఎస్ విక్టర్. ఈ విధంగా మొత్తము జైలు